సతానా ఏడి రా, సతానా పైకి రా, నువ్వు రా, చైర్మన్ రాదు కదా, నువ్వే మొగనివే రా, చైర్మన్ నువ్వే రా. స్క్రీన్ మీద రెండు లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాండిల్ ర్యాలీ దృశ్యాలు. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నది సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, ఆ తర్వాత అక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన విక్టరీ ర్యాలీకి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇన్ఫాక్ట్ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు జరిపిన ఆందోళన కార్యక్రమం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళంతా కూడా ప్రధానంగా చేసిన డిమాండ్స్లో మొదటిది కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ వ్యవహారానికి సంబంధించి పేపర్ లీకేజ్ ఇష్యూలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి దానికి తగ్గట్టుగానే నిరసన కార్యక్రమాలు కొన్ని రోజుల పాటు కొనసాగాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని తమ విజయంగా చెప్తోంది. సో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ తీస్తోంది. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, అలాగే కాంగ్రెస్ ముఖ్య నేతలు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ర్యాలీ కొనసాగింది. విద్యార్థులందరితో కలిసి ఆయన ముందుకు సాగారు. ప్రస్తుతం ఒక జంక్షన్ దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు, నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీ పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు చేస్తున్న దేశంలో ఉన్న విద్యార్థులు స్టూడెంట్స్ కోసం చేస్తున్న ఉద్యమం ఉధృతంగా మారింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు మోడీ గారి ఇంటి ముందు కూర్చున్నప్పుడు ఈ దేశంలో అందరు అవాకైపోయారు. మొదటిసారి 12 కాలము 12 సంవత్సరాలు మోడీ బీజేపీ ప్రభుత్వం మిఠాయిలు పంచుకున్నారు. 12 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. కానీ దేశంలో ఉన్న స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామ్ లీక్ కావడం వల్ల మెరిట్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బలైపోయారు. 14 మంది విద్యార్థులు బలైపోయారు. 14 మంది స్టూడెంట్స్ బలిదాన్ హోగే. 14 మంది చనిపోబడ్డారు. మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ రెండోసారి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు మెరిట్లో మిస్ అయిపోయారు. ఎందుకంటే మొదటిసారి పాస్ అయిన వాళ్ళు ఆ డిస్టర్బెన్స్లో రెండోసారి ఎగ్జామ్ రాయలేక వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. అందుకే రెండోసారి వాళ్ళు మెరిట్ తెచ్చుకోలేకపోయారు. అందుకే రాహుల్ గాంధీ గారు విద్యార్థుల యొక్క ఆవేదన, బాధ, వాళ్ళ పడ్డ కష్టాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడుగా దేశ ప్రజల శ్రేయస్సు కోరే ఆ కుటుంబం వారసుడు రాహుల్ గాంధీ గారు మరి వీధి పోరాటాలు మొదలుపెట్టిండు బీజేపీకి వ్యతిరేకంగా. రాష్ట్ర మంత్రులు, సిపిఐ నాయకులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు, మా కార్యకర్తలతో పాటు సమాజ స్పృహ ఉండి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏకఛత్రాది పాలనకి విరుద్ధంగా పోరాడుతున్న సమయంలో యావత్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం ఒకటై
దయచేసి ఈ మధ్య జెండాలు పక్కకు పెట్టండి. దయచేసి ఈ మధ్యనున్న జెండాలు మిత్రులారా, వెనక కెమెరాలకు అడ్డొస్తూ ఉన్నాయి. ఈ మధ్యనున్న జెండాలు కొద్దిగా పక్కకు తీసుకెళ్ళండి. మధ్యలోనే మాత్రమే, వెనక జెండా మధ్యనున్న జెండా కిందికి దించండి. మధ్యనున్న జెండాలు పక్కకు తీసుకెళ్ళండి దయచేసి. మిత్రులారా ప్లీజ్, మధ్యన ఉన్న జెండాలు పక్కకు తీసుకెళ్ళండి. మధ్య జెండాలు పక్క వెళ్ళాలమ్మా, మీకే చెప్పేది. పోలీస్ సోదరులకు విజ్ఞప్తి, ఈ మధ్య జెండాలు పక్కకు తీసుకెళ్ళండి దయచేసి. పక్కన మధ్య జెండాలు డ్రాప్ చేయాలమ్మా, మీకే చెప్పేది. మిత్రులారా, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. చెప్పని ఇంచుక ఛాతీ అని చెప్పుకునే ప్రధాని మోడీ నీట్ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి, సిబిఎస్ఈ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన దుస్థితి